హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. అలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అండ్ వెల్కమ్ టు మార్చ్ వచ్చింది అప్పుడే. మీలో ఎంతమందికి ఓర్ బాబు ఎంత స్పీడ్గా ఎక్కడ డేస్ వెళ్ళిపోతున్నాయి అనిపిస్తుందా? నాకైతే మస్తు అనిపిస్తుంది తెలుసా. అస్సలు అర్థమే అవ్వట్లేదు ఎక్కడ డేస్ అన్ని వెళ్ళిపోతున్నాయని. బట్ మార్చ్ కొంచెం రిలాక్స్డ్ మంత్. చాలా మందికి సూపర్ బిజీ మంత్, ఎందుకంటే మార్చ్ లో మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ది ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మమ్మీలు ఎక్కువ బిజీగా ఉంటారు. బట్ మా పిల్లలు ఇద్దరిది ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఐఎమ్ సో మచ్ చిల్ మూడ్ లో ఉన్నాను అనమాట. అండ్ నేను ఎప్పుడు కొంచెం రెడీ అయినా గ్యారంటీగా నేను మా మమ్మీకి వీడియో కాల్ చేస్తాను. మా మమ్మీకి నేను రెడీ అయితే చూడడం అంటే చాలా చాలా ఇష్టం. సో నార్మల్లీ మనం ఎప్పుడే నైటీల్లో జిడ్డు మొహం వేసుకునే ఉంటాం కదా. సో కొంచెం రెడీ అయినప్పుడు గ్యారంటీగా ఫోన్ చేసి చూపించాలన్నమాట. హా మమ్మీ, ఓకేనా? ఇదిగో డ్రెస్. ఆ కుషాలు వాళ్ళందరు లేరు మమ్మీ, ఆడుకోవడానికి వెళ్ళారు. అరే ఆడుకోవడానికి వెళ్ళారు, నేనేం చేస్తా? వాళ్ళు వచ్చాక చేస్తా. బాయ్. సో అలా ఒక 2 నిమిషాల్లో మాట్లాడేసి పెట్టేస్తాను. మా మమ్మీకి రోజుకి ఎన్నిసార్లు చూపించిన పిల్లల్ని ఇంకా చూపించని అంటుంటుంది అన్నమాట. అండ్ దాని తర్వాత మనం ఇప్పుడు వెళ్తున్నాం చైనీస్ పెవిలియన్ రెస్టారెంట్ కి ఫర్ డిన్నర్ అనమాట. సో నాకు చాలా రోజుల తర్వాత మంచిగా రెడీ అయ్యి మంచిగా తినాలి అనిపిస్తుంది. అండ్ సూపర్ హంగ్రీ. మధ్యాహ్నం లంచ్ నేను 1 గంటకి ఎప్పుడు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం తినకుండా వెయిట్ చేస్తాను అనమాట. రాత్రి డిన్నర్కి వెళ్ళి మస్తు కుమ్మేసేలా తినేయచ్చు అని చెప్పి. సో లెట్స్ గో. దానికన్నా ముందు నేను నా డ్రెస్ చూపిస్తాను. ఈ డ్రెస్ చాలా చాలా బాగుంది. అమెజాన్ లోనే తీసుకున్నా, లింక్ కూడా ఇస్తాను కింద మీదో ఎక్కడో ఒక దగ్గర. ఓకేనా? చూడండి. సరికొందు కెమెరా. ఇది వచ్చేసి ఇదేదో డిఫరెంట్ కట్ అనమాట. ఇక్కడ వరకు కటింగ్ ఉంటుంది. అండ్ కింద వచ్చేసి ప్లాజో ప్యాంట్స్. ఇలా ప్యాంట్స్ అనమాట. ప్యాంట్స్ ఆల్సో వెరీ గుడ్ క్వాలిటీ. అండ్ ఇక్కడ డిజైన్ వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి ఇలా వచ్చింది. కనిపించాను, బట్ ఆ పక్కన ఉన్న మెస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. కుషాల్ సామాన్లు ఉన్నాయి దాంట్లోని, వాడు టచ్ చేయొద్దని స్ట్రిక్ట్ గా చెప్పాడు. అండ్ నా బట్టలు కూడా ఉన్నాయి అనుకోండి. ఆ కింద 2 బాస్కెట్లు ఉన్నాయి, అవి కుషాల్వి, అవి ముట్టొద్దని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు అనమాట. అందుకే ముట్టట్లేదు. నా బట్టలు కూడా ఉన్నాయి, ఖాళీ దొరకట్లేదు అనమాట సర్దడానికి. అది చలో లెట్స్ గో. సిల్వర్ జ్యువెలరీ ఇండస్ట్రీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇమ్మడి తీసుకొచ్చింది ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ ఎక్స్పో కూకట్పల్లిలో మాత్రమే. మార్చి 1 నుంచి 15 వరకు ఇక్కడ మీకు వేలాది రకాల సరికొత్త బ్రైడల్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ లభించును. మా బ్రాంచెస్ USA, పంచగుట్ట, త్రిశూర్ నగర్, కొండపూర్, చందానగర్ మరియు కూకట్పల్లి. సో ఈ హోటల్ వచ్చేసి చైనీస్ పెవిలియన్. దీని ఎదురుగా రోడ్ క్రాస్ చేస్తే అక్కడ కూడా ఇంకొక చైనీస్ హోటల్ ఉంటుంది. చైనీస్ హోటల్ 2 ఆపోజిట్లో చైనీస్కి సంబంధించిన హోటల్స్ ఉంటాయి. ఈ హోటల్కి మేము ఇప్పుడు ఇంతకు ముందు కూడా చాలాసార్లు వచ్చాం. డైనో చైనా ఉంటుంది అనమాట. పేరేంటో గుర్తురాలేదు సడన్గా. ఈ మధ్య చాలా మెమరీ లాస్ ఉంటుంది, ఎందుకు తెలీదు. ఐ థింక్ ఆల్మండ్స్ తినాలేమో. అగైన్ ఆల్మండ్స్ తినాలన్న విషయం కూడా మర్చిపోతున్నాను. అలా అనమాట. దాని తర్వాత ఈ హోటల్ వాళ్ళకి ఇన్ని సర్టిఫికెట్స్ అన్నీ వచ్చాయంట. బెస్ట్ టైమ్స్ గురించి వీటి నుంచి. ఈ హోటల్ది ఫుల్ రివ్యూ నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇచ్చాను. పిల్లలతో వెళ్తే ఎంత వియాడు తెలుసా. ఫస్ట్ మేము ఆ చైర్లో కూర్చున్నాం, అక్కడ నాకు నచ్చలేదు అన్నాడు. తర్వాత ఇక్కడికి తీసుకొచ్చాడు. తర్వాత ఇది కూడా నచ్చలేదని చెప్పి వేరే జాగాకి పట్టుకెళ్ళిపోయాడు. ఇలా ఎందుకో వాడు నన్ను తిప్పుతూ ఉన్నాడు. అండ్ పిల్లలతో మీరు హ్యాపీగా అన్ని రెస్టారెంట్లకి ఎలా వెళ్ళిపోతారు అక్క అని చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. హాయిగా ఏమో వెళ్ళిపోము. వాళ్ళు కూడా చాలా టాంట్రమ్స్ అన్నీ వేస్తూ ఉంటారు. వీళ్ళ డెకరేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. గిన్నెలన్నింటినీ రివర్స్లో పెట్టినట్టు వాళ్ళ స్టైల్ అనమాట. దాని తర్వాత అలా నడుస్తూ ఉంటుంది. పిల్లలు ఏడుస్తారు, అరుస్తారు. తర్వాత కొంచెం మనం కూడా ఫస్ట్ సాహిల్ చిన్నప్పుడు అయితే చాలా మొహమాట. అయ్య బాబు మేము అందరినీ డిస్టర్బ్ చేసేస్తున్నాం, అమ్మో నాకు చాలా సిగ్గు వస్తుంది, నాకు భయం వస్తుంది అన్నట్టు అనిపించేది. బట్ మనం కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిన తర్వాత పిల్లలు అన్నాక అరుస్తూ ఉంటారు. మనం పిల్లల మీద కూడా అరిచినప్పుడు కూడా అరవకుండా సైలెంట్గా కూర్చో అని చెప్పినప్పుడు వీ ఫీల్ లైక్ వీఆర్ టీచింగ్ ద మేనర్స్ అనమాట. మనకేమి అంత మొహమాటంగా సిగ్గుగా అనిపించదు. వీఆర్ లైక్ చిల్ అనమాట. దాని తర్వాత ఫస్ట్ మ్యాంచో సూప్ అండ్ స్వీట్ కార్న్ చికెన్ సూప్ ఆర్డర్ చేసాము. సూప్ వాజ్ వెరీ గుడ్. ఉప్పు కొంచెం తక్కువ ఉంది, బట్ ఎలాగో ఉప్పు మనం వేసుకోవచ్చు కాబట్టి వేసేసుకున్నాం అనమాట. దాని తర్వాత బోల్డ్ అని ఆర్డర్ చేసుకున్నాం. ఫస్ట్ టైం
టైమ్ ఇక్కడికి వెళ్ళినప్పుడైతే చాలా చాలా టేస్టీగా అనిపించింది. ఐ థింక్ షెఫ్ మారిపోయారో ఏంటో, టేస్ట్ జస్ట్ ఓకే అనిపించింది. నథింగ్ లైక్ వావ్ లాగా అయితే ఏం అనిపించలేదు అనమాట. దాని తర్వాత ఆల్ టైమ్ మై ఫేవరెట్ వచ్చేసి వెజ్ స్ప్రింగ్ రోల్లో నాకు చికెన్ది మటన్ది ఇష్టం ఉండదు, వెజ్జే నచ్చుతుంది అనమాట. అది మాత్రం చాలా టేస్టీగా ఉంది. దెన్ వీ ఆర్డర్డ్ స్టఫ్డ్ విత్ సోయా సాస్ మష్రూమ్ అనమాట. మేము ఎప్పుడు డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నా. ఇది వచ్చేసి చైనీస్ క్యాలెండర్ అండి. మనం ఏ ఇయర్లో పుట్టుంటామో ఆ ఇయర్కి ఒక యానిమల్ ఇస్తారంట. నేను 1986 కదా, నాకు వచ్చేసి టైగర్ వచ్చింది. దాని గురించి కొన్ని రాసి ఉంటాయి అనమాట. ఆ టైగర్కి ఇలాంటి బుద్ధులు ఉంటాయి, వాళ్ళు ఇలా చేయడానికి ఇష్టపడతారు, వాళ్ళు యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అని చెప్పి మనకి కొన్ని ఉంటాయి. మీరు బిలీవ్ చేస్తారా ఈ చైనీస్ క్యాలెండర్స్ వీటన్నిటిని? ఈ ఇయర్ వచ్చేసి వాళ్ళది ఇయర్ ఆఫ్ డ్రాగన్ అనమాట. అంటే 2024 వాళ్ళది డ్రాగన్ అనమాట. అంటే ఇయర్లో పుట్టిన పిల్లలందరూ యానిమల్ వచ్చేసి డ్రాగన్ అనమాట. ఈ మష్రూమ్స్ ఏం తెలుసా, పొటాటోని బాయిల్ చేసి ఆ పొటాటోని మష్రూమ్ మధ్యలో పెట్టి సమ్ కైండ్ ఆఫ్ సాస్తో చేశారు. ఐ థింక్ మీరు నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఇట్స్ జస్ట్ ఓకే. షెఫ్ మాత్రం గ్యారంటీగా చేంజ్ అయిపోయారు. ఇంతకు ముందున్న ఆ టేస్ట్, అది అన్నది అస్సలు లేదు. దెన్ వీ ఆర్డర్డ్ సమ్ చికెన్ విత్ స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ ఏవేవో అదనమాట. అది చికెన్ చాలా బాగుంది. ఫ్రాంక్గా చెప్పాలి అంటే చికెన్ నాకు నచ్చిందనమాట. ఇప్పుడు అన్నిటికన్నా దాంట్లోనే నాకు నచ్చింది ఏంటి అంటే ఆ చికెన్, ఆ సూపు, స్ప్రింగ్ రోల్ అనమాట. దాని తర్వాత మేము అమెరికన్ చాప్సీ చెప్పాము. చైనీస్ చాప్సీ చెప్పాల్సింది ఫస్ట్, బట్ చైనీస్ చాప్సీలో వాళ్ళు ప్రాన్స్ వేస్తారు కదా, ఐఎమ్ లిటిల్ అలర్జెటిక్ టు ప్రాన్స్ కదా, అందుకోసం అది మిక్స్ చేసి తెచ్చారు. నాకు చూడగానే ఒక ఫీలింగ్ వచ్చిందనమాట, ఇది నాకు నచ్చదు అని చెప్పి. అండ్ చాలా చాలా తీపి అయిపోయింది అనమాట. లైక్ తీపి అంటే లైక్ టమాటో కెచప్లో నూడిల్స్ అన్నీ కలిపేసినట్టు అనిపించింది. నాకు నాట్ హ్యాపీ అనమాట. నేను మధ్యాహ్నం నుంచి ఆకలిలో ఉన్నది దీనికా అని నేను తెగ ఫీల్ అయిపోయాను. నా లిప్స్టిక్ చూసారా, అస్సలు వదలలేదు. ఐఎమ్ సో హ్యాపీ. ఈ మార్చ్ మంత్ మొత్తం నాకు చాలా ప్రొడక్టివ్గా ఉండాలని నేను మాత్రం అనుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్ సెక్షన్లో రాయండి ఎస్ యూ క్యాన్ అని. సో దట్ నాకు కూడా అనిపిస్తుంది. ఏదైనా ఇమోజీ పెట్టండి అబ్బా. దాని తర్వాత టోస్ట్ అండ్ క్రాబ్ అనేది ఆర్డర్ చేసుకున్నారు. క్రాబ్స్ నేను ఇంట్లో వండాను కాబట్టి మా ఆయనకి ఎప్పుడు బయటకు వెళ్ళినా క్రాబ్స్ తినేయాలి అనిపిస్తుంది. అండ్ సాహిల్ ఒక బయట తిన్నాడు, వాడికి నా వల్ల కాదనిసాడు. ఆడేమో అదేదో అదే చూడండి ఎక్స్పెరిమెంట్ చేస్తారు చూడండి కెమిస్ట్రీ ల్యాబ్లో, అలా చూస్తున్నాడు దాన్ని, ఎందుకో నాకు తెలీదు. దాని తర్వాత ఈ బ్రౌనీ అండ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసాం. లాస్ట్ టైం ఏదో హోటల్కి వెళ్ళినప్పుడు బ్రౌనీ అండ్ ఐస్ క్రీమ్ తిన్నా. ఓ మై గాడ్, దట్ వాజ్ సో యమ్మీ. ఎంత యమ్మీ అంటే అంత యమ్మీ. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎంత హై అయిపోయిందంటే ఇప్పుడు ఇంకేవి అంత తొందరగా ఆ బ్రౌనీకి రీచ్ అవ్వనమాట. అండ్ నేను వచ్చేసి నా కోసం తీసేసుకున్నాను. తర్వాత మీరు దెబ్బలాడుకోండి, తినండి, ఎలా నచ్చితే అలా చేసుకోండి అని చెప్పి. బ్రౌనీ కూడా కొంచెం షుగరీగా ఉంది, షుగరీ క్రిస్టల్స్ లాగా కనిపిస్తుంది. ఓవరాల్ ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ విత్ టుడేస్ డిన్నర్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మేము ఫ్రైడే వెళ్ళామన్నమాట. సో ఓవరాల్లీ ఓకే ఉంది. నాట్ లైక్ ముందు అది తిన్నాను కదా, బీభత్సమైనవన్నీ తినిన తర్వాత ఇది కొంచెం బెటరే అనిపించింది అనమాట. సో ఏదో ఒకటి కష్టపడుతున్నాను. అండ్ ఓకే వాళ్ళ ఫీలింగ్ వచ్చింది. నా ఎక్స్ప్రెషన్ బట్టే మీకు అర్థమైపోతుంది. నేను సంతోష్ చాలా ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత ఈ హోటల్ డిసైడ్ చేసాము. లైక్ ఆ హోటల్కి వెళ్ళాల్సింది, మేము ఏది థింక్ చేస్తున్నాం దానికి వెళ్ళాల్సింది అనుకున్నాను అనమాట. అదే నా లిప్స్టిక్ చూపిస్తున్నా. ఓ మై గాడ్, చైనీస్ పెవిలియన్కి మేము ఇంతకు ముందు కూడా చాలాసార్లు వెళ్ళాం, కానీ బాగా ఉండేది. మరి ఈసారి ఏమో నాకు అసలు నచ్చలేదు. ఐ డోంట్ నో ద రీజన్, బట్ నాకైతే ఓకే అనిపించింది. అండ్ ఈ లిప్స్టిక్ చూసారు ఇంకా ఉంది. సో గుడ్ ఇయర్. అన్ని ఆయిలీవి అన్ని తిన్నాక కూడా మంచిగానే ఉంది. సో దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు కావాలి అనుకుంటే చెక్ చేయొచ్చు. చాప్సీ వచ్చేసి ఎక్కువ స్వీట్ అయిపోయింది, మష్రూమ్ వచ్చేసి ఎక్కువ చప్పగా అయిపోయింది, అలా సమ్ కైండ్ ఆఫ్ నాట్ సో హ్యాపీ అనమాట. నేను ఇంటికి వచ్చిన వెంటనే చూస్తే మృదుల్ శర్మది రూమ్ టూర్ వీడియో అప్లోడ్ అయ్యి ఉంది. సో అది వాచ్ చేసి ఇంకా పడుకోపోవడమే. వి విల్ మీట్ యూ టుమారో మార్నింగ్. మార్చ్ మంత్ మొత్తం నేను మంచిగా ప్రొడక్టివ్గా ఉండాలి అని అనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ అదనమాట. గుడ్ నైట్.